మనం జీవితం అంతా డబ్బు కోసం పరిగెడుతూ ఉంటాం, ఆదా చేస్తూ సంపద పెంచుతాం. కానీ చివరిలో డబ్బే మిగిలింది. కానీ జీవించాల్సిన సంతోష క్షణాలు కోల్పోయామని తెలిస్తే దీని గురించి వాళ్ళు మనం తెలుసుకుందాం. ఒక జపాన్ వ్యక్తి సంవత్సరాల తరబడి చాలా సాదాసీదాగా జీవించాడు. బయటకు వెళ్ళలేదు, సౌకర్యాలు వద్దనుకున్నాడు, సంతోషాన్ని మరిచాడు. ఇదంతా కేవలం కోట్లు ఆదా చేయడానికి చేశాడు. ఇక రిటైర్ అయిపోయేసరికి అతని దగ్గర చాలా డబ్బు ఉంది, కానీ ఆరోగ్యము, స్నేహితులు, ఆనందించే సమయాలే లేవు. భారతదేశంలో డబ్బును లక్ష్మి అంటారు. సంతోషం లేని డబ్బు వృధా అని మన గ్రంథాలు కూడా చెప్తున్నాయి. మనకు నవ్వు, కుటుంబంతో గడిపే సమయము, మనశ్శాంతి లేకపోతే ఎంత డబ్బున్నా దానికి విలువ ఉండదు. డబ్బు ఆదా చేయడం తప్పు కాదు, కానీ అది జీవితాన్ని కట్టేసేలా మారిస్తే అదే సమస్య. అందుకే ఆలోచించి సంపాదించండి, సంతోషంగా ఖర్చు చేయండి, లక్ష్యంతో జీవించండి. నిజమైన ధనవంతుడు అంటే ఎక్కువ డబ్బు కూడబెట్టినవాడు కాదు, తన జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించినవాడు.